నాకు ఈ పెళ్ళి ఇష్టమే. మాధవ, నువ్వు ఎవరి గురించి మొహమాటపడి చెప్పనవసరం లేదు. నీ మనసులో ఉన్న మాట మాత్రమే చెప్పు. నేను మనసులో ఉన్న మాటే చెప్తున్నాను అన్నయ్య. నాకు ఈ పెళ్ళి ఇష్టమే. భూమి గారిని పెళ్లి చేసుకోవడం ఇంకా ఇష్టం. నిజానికి అలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం. మా ఇద్దరికీ పెళ్లి చేయాలనేది మీ అందరి నిర్ణయం కాబట్టి ప్రత్యేకంగా నా మనసులో ఉన్న మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేరుగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. భూమి గారిని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నయ్య. అమ్మా, నాకీ విషయం ముందే తెలుసు రాఘవా. నువ్వే అనవసరంగా కంగారు పడి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేశావు. మాధవ్ మళ్ళీ అబద్ధం చెప్తున్నాడా? అందర్నీ బాధ పెట్టకూడదని తనని తాను మార్చుకున్నాడా? లేక అందర్నీ బాధ పెట్టలేక మాట మారుస్తున్నాడా? మాధవ, నీ మనసులో ఉన్న మాట బయట పెట్టే వరకు మా మైండ్లు పాడైపోయాయి. నువ్వు ఇష్టమని చెప్పిన ఒక్క మాటతో మాకున్న కష్టాలన్నీ తీరిపోయినట్టు అనిపించింది. భూమి ఇష్టమని చెప్తున్నావు కదా, అదేదో ఇంగ్లీష్లో చెప్తారు కదా, అలా చెప్పు, మేం కూడా సంతోషపడతాం. అదంతా ఎందుకులే బావా, నా వల్ల కాదు. చెప్పు మాధవ, ప్లీజ్, అందరి కోసం చెప్పు. మాధవ, మీ బావగారి గురించి తెలుసు కదా. ఆయన అడిగింది చేయకపోతే నువ్వు చేసే వరకు ఆయన అడుగుతూనే ఉంటారు. ఆ మాట ఏదో చెప్పేరా. వదినా, రా వదినా. అనయ్య, చెప్పనయ్య. చెప్పన్నయ్యా. ఐ లవ్ యూ భూమి. అరే, మాకే సరిగా వినిపించలేదు. కొంచెం గట్టిగా మనస్ఫూర్తిగా చెప్పు. ఐ లవ్ యూ భూమి. అబ్బే, సౌండ్ ఏం లేదు, సరిగా వినపడట్లేదు. శంకరం, నువ్వాగు. పాపం మాధవ అసలే మొహమాటస్తుడు. అలాంటిది నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగి ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? చూసావా మాధవ, నిన్నొక్క మాట కూడా అన్నివ్వడం లేదు మీ అత్తమామలు. అంత మంచి భార్య, అంత మంచి అత్తమామలు ఇంకెవరికి దొరుకుతారు చెప్పు? నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. మాధవ్, నువ్వు చెప్పిన ఒక్క మాటతో మాకున్న అనుమానాలన్నీ తీరిపోయాయి. ఇక నుంచి మళ్ళీ అభిప్రాయాలు తెలుసుకోవడాలు, అభిరుచులు పంచుకోవడాలు, నిర్ణయాల గురించి నిలదీయడాలు ఇవన్నీ లేవిక. నేరుగా నిశ్చితార్థానికి వెళ్ళిపోవాలి. బాగా చెప్పారు బావుగారు. రాఘవ, నీకున్న అనుమానాలు కూడా తీరిపోయినట్టేగా? అవునన్నా, ఇద్దరి అభిప్రాయాలు తెలిసిపోయాయి కాబట్టి ఇక నిర్మోహమాటంగా నిశ్చితార్థానికి వెళ్ళిపోవచ్చు. అన్నా, ఇంతవరకు అమ్మాయిలతో తెలుగులో మాట్లాడడానికి భయపడినాం, ఇప్పుడు యాక్టింగ్ ఇంగ్లీష్లోనే చెప్పేతను. ఇక బ్యాండ్ భారత్ మొదలైనట్టే.
మాధవకి భూమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. స్వయంగా మాధవే భూమికి చెప్తుంటే నేను విన్నాను కాబట్టి. అన్న మనుషులు మారుతారని అనుకోను కానీ నువ్వు మరీ ఇంత త్వరగా మారిపోతావు అనుకోలేదన్నా. మారిపోయానా? నేను మారిపోవడం ఏంట్రా? నువ్వు అడిగినప్పుడు జీతం ఇస్తున్నాను, కాదనకుండా సెలవులు ఇస్తున్నాను, 3 పూట్ల భోజనం పెడుతున్నాను. ఎక్కడ మారానురా? ఎక్కడ మారాను? అన్నా నా విషయంలో కాదన్నా, భూమి గారి విషయంలో. భూమి గారి విషయంలోనా? భూమి గారి విషయంలో నేను మారిపోవడం ఏంటి? అన్నా నేనేమో నీకు భూమి గారికి మధ్య దూరాలు ఉన్నాయి, భారాలు ఉన్నాయి, తాటికలు ఉన్నాయి, బీరకలు ఉన్నాయని అన్నావా? ఇప్పుడేమో ఇష్టం ఉంది, ఇష్టరాకుందని అంటున్నావు. అసలు నీ పద్ధతి ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా. ఒరే, నాకు ఇష్టం లేకుండానే ఇష్టం అని చెప్పానని నువ్వు అనుకుంటున్నావా? అదేంటి కాదన్నా, అసలు నిన్నటికి ఇప్పటికి ఇంత మార్పు ఎందుకు వచ్చిందని అడుగుతాను. అప్పుడు లేని ఇష్టం ఇప్పుడు ఎలా పొడుచుకొచ్చిందని ఆరా తీస్తాను. భూమి గారంటే ఎప్పుడు ఇష్టమేరా. అలాంటి అమ్మాయి దొరకాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. అలాంటి అమ్మాయి నన్ను ఇష్టపడి నా ప్రేమ కోరుకుంది. మరి బుద్ధి నేటైందన్నా? బురదలో దుల్లిందా ఏంటి? పిచ్చి పిచ్చి వాగడంతో వాగి పాప మా భూమి గారిని బాధపడేలా చేసావు. అవునరా, ఆ విషయం గుర్తుకొస్తే నాకు కూడా బాధగానే ఉంది. భూమి గారు కనిపిస్తే ఆ విషయం మీదనే సారీ చెప్పాలరా. అన్నా అయితే అవకాశం వచ్చిందన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడే కదా నువ్వు సారీ చెప్పాలన్నా. నువ్వెవరు చెప్పాలనుకో, నువ్వు ఆ మనిషి అదిగో అక్కడే ఉన్నారు. అబ్బో, మనసులో నుంచి ఒక్క మాట కూడా బయటికి రానివ్వని మనిషి ఈరోజేంటి మనసులో ఉన్న భావాలన్నీ ఇలా బయట పెట్టేస్తున్నారు? అదేం లేదండి. సరే, ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా నేనంటే మీకు ఇష్టమా? నిజంగా నాతో జీవితాంతం కలిసి బ్రతకాలనుకుంటున్నారా? లేకపోతే నా మీద జాలిపడి అందరి ముందు పెళ్లికి ఒప్పుకున్నారా? అయ్యయ్యో, అదేం లేదండి. నిజంగానే మీరంటే ఇష్టం. కానీ ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలో నాకు తెలీదు. దానికి తోడు మీకు నాకు సెట్ అవుతుందో లేదో అని భయాలు. అందువల్లే ఇలా కాస్త దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందండి. సరే సరే, మీ ప్రేమ కబుర్లు నా ముందు ఎందుకు చెప్పుకోవడం? మీరు కానివ్వండి, నా దాన్ని చూసుకుంటాను.